హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రజనీస్ క్రియేషన్ ఛానల్. ఇవాల్టి రెసిపీ వచ్చి పిజ్జా. ఈరోజు నేను పిజ్జాని మైదాతో కాకుండా 100% హోల్ వీట్తో చేస్తున్నాను. ఏమాత్రం మైదా వాడతలేను, ఓన్లీ గోధుమ పిండితో చేస్తున్నాను. ఇంకో విషయం అండి, ఈ పిజ్జాని ఈస్ట్ లేకుండా చేస్తున్నాను. అదేలా అంటారా? ఈస్ట్ ప్లేస్లో హోమ్మేడ్ సవర్డో అంటే పులిసిన పిండితో చేస్తున్నాను. మరి దీనిని ఎలా ప్రిపేర్ చేయాలనో చూద్దామా? ఫస్ట్ బౌల్లోకి సవర్డో అంటే పులిసిన పిండిని తీసుకుంటున్నాను. ఈ సవర్డో రెసిపీ మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను తప్పకుండా వీడియోని అప్లోడ్ చేస్తాను. బౌల్లో దాదాపు 5 టేబుల్ స్పూన్ సవర్డోని వేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో పెద్ద గరిటెతో 6 గరిటెలు, అదే రైస్ కప్తో 3 కప్పులు గోధుమ పిండి వేస్తున్నాను. దీంట్లో 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి కలపాలి. సవర్డో పిండిలో కలిసేటట్లు కలపాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా నీళ్లు వేస్తూ కలపాలి. బాగా మర్దన చేసి ఒక 3 నుంచి 5 నిమిషాల వరకు కలిపితే పిండి సాఫ్ట్గా వస్తుంది. ఇలా చపాతీ పిండి కన్నా కొద్దిగా లూజ్గా కలపాలి. ఇప్పుడు దీంట్లో టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసి మళ్ళీ 1 నిమిషం పాటు కలిపి మూత పెట్టి కనీసం 6 గంటలు పక్కన పెట్టాలి. మూత పెట్టి దీనిపైన కాటన్ క్లాత్తో కవర్ చేస్తున్నాను. దీంట్లో నేను సవర్డో వేశాను కాబట్టి పిండి రేస్ కావడానికి, అంటే పిండి సైజు డబల్ కావడానికి కనీసం 6 గంటలు పడుతుంది. అదే ఈస్ట్ వాడితే 2-3 గంటల్లో పిండి రేజ్ అవుతుంది. నేను పిండిని రాత్రంతా పెట్టాను. చూడండి, పిండి సైజు డబల్ అయ్యింది. ఇప్పుడు ఈ పిండిని ఇలా 2 నిమిషాల పాటు కలిపితే పిండి ఇంకా సాఫ్ట్గా వస్తుంది. మరీ బాగా ప్రెస్ చేయకూడదు పిండిని. మామూలుగా మెల్లగా చాలా జెంటల్గా ఇలా కింది మీదికి చేయాలి పిండిని. ఇక్కడ నేను ఓవెన్ని 420 డిగ్రీ ఫారెన్హీట్ అంటే 215 డిగ్రీ సెల్సియస్లో ప్రీ హీట్కి సెట్ చేశాను. ఇది ప్రీ హీట్ అయ్యేలోపు పిజ్జాని అరేంజ్ చేసుకుందాం. ఇది క్యాస్ట్ ఐరన్ పిజ్జా ప్యాన్. ఈ క్యాస్ట్ ఐరన్ పిజ్జా ప్యాన్లో పిజ్జా చేస్తే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ప్యాన్ని కొద్దిగా నెయ్యి ఆర్ బటర్ వేసి ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేశాక వీడియోలో చూపించినట్టు విధంగా పిండిని ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా చేస్తే పిండి ఈజీగా సాగుతుంది. స్ప్రెడ్ చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. ఇప్పుడు దీనిపైన పిజ్జా సాస్ని ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. ఇది హోమ్మేడ్ పిజ్జా సాస్. ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిజ్జా సాస్ రెసిపీని ఆల్రెడీ అప్లోడ్ చేశాను, మీరు తప్పకుండా చూడండి. ఇప్పుడు దీనిపైన గ్రేటెడ్ మోజరెల్లా చీజ్ వేస్తున్నాను. ఇప్పుడు దీనిపైన మీకు కావాల్సిన వెజ్జీస్ వేసుకోవచ్చు. నేను కట్ చేసిన మష్రూమ్స్, క్యాప్సికమ్ అండ్ ఆనియన్స్ వేస్తున్నాను. ఓవెన్ ప్రీ హీట్ అయ్యాక 16 మినిట్స్ బేక్ చేసుకోవాలి. 16 మినిట్స్ అయ్యింది. పిజ్జాని ఓవెన్లో నుండి తీస్తున్నాను. వావ్, చూడండి పిజ్జా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది. అండ్ టేస్ట్ కూడా అంతే సూపర్గా ఉంటుంది. మరి మీరు కూడా ఈ విధంగా పిజ్జాని ట్రై చేయండి. చూసారుగా, ఇంట్లోనే పిజ్జాని ఎంత ఈజీగా హెల్దీ వర్జన్లో చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
Please like, share and subscribe.